మాట మార్చాడు. కానీ ఇంట్లో మాట పోగొట్టుకుంది నువ్వు కదా. మీ తాత నమ్మకాన్ని నువ్వు పోగొట్టుకున్నావంటే నువ్వు డేంజర్లో పడినట్టే. జ్యోత్స్నా, జ్యోత్స్నా, మీ తాత పిలుస్తున్నాడే. జ్యోత్స్నా, అంత గట్టిగా పిలుస్తున్నాడంటే మళ్ళీ ఏం చేసి చచ్చావే? ఆ రెస్టారెంట్ గురించి అయ్యి ఉంటుంది. నువ్వు ఊరికి అన్నిటికీ భయపడకు. పద. అయ్యో, మళ్ళీ ఏం చేసి చచ్చిందో. జ్యోత్స్నా, ఏమైంది నాన్న? జ్యోత్స్న ఎక్కడ? గదిలో ఉంది మావయ్య గారు. జ్యోత్స్నా, ఏమైంది తాత? నాతో ఎందుకు అబద్ధం చెప్పించావు? ఏం చెప్పించిందండి? నేను మాట్లాడుతోంది దీంతో, నీతో కాదు. చెప్పు, ఎందుకు నన్ను అబద్ధాలతో నమ్మించాలనుకున్నావు? అంటే నిజం ఎప్పటికీ బయటపడదనా? బయటపడినా భయం లేదనా? తాత దేని గురించి మాట్లాడుతున్నాడు? నాన్నకి దాని గురించి తెలిసిపోయిందా? ఏమైంది మావయ్య గారు? జ్యోత్స్న ఏం చేసింది? కంపెనీ నష్టాల్లో ఉంటే అకౌంట్స్ లో దొంగ లెక్కలు రాయించి ప్రాఫిట్ చూపించింది. ఆడిటర్ కాల్ చేసి రీవెరిఫికేషన్ లో జరిగిన ఫ్రాడ్ గురించి చెప్పాడు. అకౌంటెంట్ కాల్ చేస్తే సీఈఓ గారు చెప్పిందే చేశానన్నాడు. ఈవిడ్ని సీఈఓ చేసి కంపెనీని చేతిలో పెట్టిన నా నమ్మకం మీద చావు దెబ్బ కొట్టింది. కంపెనీలో నా పరువు తీసింది. దీనికి ఇంతకు ముందే చెప్పాను డేంజర్లో ఉన్నావని. ఇప్పుడు దీన్ని నేను ఎలా కాపాడాలి? ఈ విషయం ఇలాంటి టైంలోనే తెలియాలా? నిజం చెప్పినందుకు ముందు అకౌంటెంట్ గారిని నెత్తి పగలగొట్టాలి. ఎవరు చేసిన తప్పైనా ఎప్పటికైనా బయటపడాల్సిందే నాన్న. నువ్వు జ్యోత్స్నకి సీఈఓ పదవిచ్చావు, చైర్మన్ అధికారాన్నిచ్చావు. గుడ్డిగా నమ్మావు. నీ నమ్మకాన్ని జ్యోత్స్న నిలబెట్టుకోలేకపోతుందని ఎంప్లాయీస్ విషయంలో గొడవ జరిగినప్పుడే అర్థమైంది. దొంగ లెక్కలు రాసి ప్రాఫిట్ చూపించాల్సిన అవసరం ఏముంది? భయం. మన ముందు తన చేతగాని తను ఎక్కడ బయటపడుతుందో అని భయం. ఒక్క ఎంప్లాయీస్ విషయంలోనే కాదు, రెస్టారెంట్ ని సక్సెస్ఫుల్ గా రన్ చేయడంలో ఫెయిల్ అయింది, స్టాఫ్ ని మేనేజ్ చేయడంలో ఫెయిల్ అయింది, రెస్టారెంట్ కొనడంలో కూడా ఫెయిల్ అయింది, చివరికి అకౌంట్స్ మేనేజ్ చేయడంలో కూడా ఫెయిల్ అయింది. ఇవన్నీ పక్కన పెడితే తప్పుని దొరకకుండా చేయడంలో కూడా ఫెయిల్ అయింది. యు ఆర్ టోటల్లీ ఫెయిల్యూర్ జ్యోత్స్నా. దీనంతటికీ కారణం మనం తన మీద పెట్టుకున్న నమ్మకమే నాన్న. కాదు. మరి ఏంటి మావయ్య? కార్తీక్. అంటే ఆ దొంగ లెక్కలు రాసింది కార్తీక్ గాడా? నువ్వు మొదలు చివర తెలియకుండా మధ్యలో దూరి మాట్లాడుకో. కార్తీక్ అన్నారని. పచ్చగా బలంగా ఉన్న చెట్టు కూడా పురుగు పట్టి దాని వేళ్లను తినేస్తుంటే ఆ చెట్టు కొద్ది కొద్దిగా చచ్చిపోతూ ఉంటుంది. జ్యోత్స్న బుర్రని కూడా కార్తీక్ అనే పురుగు తొలుస్తుంది. ఇది 24 గంటలు వాడి ఆలోచనలోనే తిరుగుతుంది. వాడు దీన్ని చీకొట్టినా సరే వాడే కావాలని కోరుకుంటాడు. కోరుకుని దొరకపోతే ఏమవుతుంది? కోపం వస్తుంది. కోపం చిరాగ్గాను, చిరాకు విసుగ్గాను, విసుగు మూర్ఘత్వంగాను మారిపోతే ఇదిగో చివరికి మనిషి ఇలా తయారవుతుంది. పురుగు మందు వాడకపోతే చెట్టు నాశనం అయిపోయినట్టే ఇప్పుడు జ్యోత్స్నకు మనం మందు వేయకపోతే దీని మెదడుని కార్తీక్ అనే పురుగు పూర్తిగా తినేస్తుంది.
అవును నాన్న, జ్యోత్స్న మైండ్ సరిగ్గా లేదు. మనం సరిచేయాల్సిందే. అన్నిటికీ ఒకటే మందు, ఏంటండి అది? జ్యోత్స్న పెళ్లి. మంచి సంబంధం చూసి జ్యోత్స్నకు వీలైనంత త్వరగా పెళ్లి చేయాలి. నేను చేసుకోను. చేసుకోకుండా ఏం చేస్తావు? ఇలా తప్పుల మీద తప్పులు చేస్తూ మమ్మల్ని బాధ పెడతావా? బావే నా భర్త. చిన్నోర్మై, ముందు నువ్వు ఆ కళల్లోంచి బయటికి రా. అది కల కాదు, నా జీవితం. కార్తీక్ దీప భర్త. అంతకు ముందే నా భర్త. మీ ఇద్దరికి పెళ్లి అవ్వలేదు. కానీ బావే నా భర్త అని మీరే చెప్పారు. ఛీ, నిన్ను వద్దనుకున్న మనిషి కోసం ఇలా వెంపర్లాడటానికి నీకు సిగ్గుగా లేదు? లేదు. ఇక నీతో మాట్లాడటం అనవసరం. నీకు 2 రోజులు టైం ఇస్తున్నాను. నువ్వు పెళ్లికి సరే అంటే సంబంధాలు చూస్తాను. అందులో నీకు నచ్చిన వాడితో నీ పెళ్లి జరుగుతుంది. సరే అనకపోతే? మేం చూసిన వాడితోనే నీ పెళ్లి జరుగుతుంది. సుమిత్ర, దశరథ, మీరే ఉంటారు. శుభవార్త చెప్పారు మావయ్య. పెళ్ళెప్పుడు చెప్పండి, మేము వచ్చి అక్షతలు వేస్తాం. మంచి నిర్ణయం నాన్న. ఇక ఆలస్యం చేయొద్దు. ఇది నా జీవితం. అది ఇచ్చింది మేము. నాకు స్వేచ్ఛ లేదా? అది నువ్వు వదిలేసుకున్నావు. నాకు స్వతంత్రం లేదా? దాన్ని నువ్వు పోగొట్టుకున్నావు. నాకు ఇష్టం ఉంది. అది మాకు కష్టంగా ఉంది. నేను పెళ్లి చేసుకోను. నీ నిర్ణయానికి విలువే లేదు. బావే నా భర్త. అయితే నీకు 2 రోజులు కూడా టైం ఇవ్వాల్సిన అవసరం లేదు. మీకు నచ్చింది మీరు చేసుకోండి. పెళ్లి విషయంలో నా మనసు మారదు. దాన్ని మరీ అంత బలవంతం పెట్టకండి. నీ బోర్డు సలహాలు మాకు అక్కర్లేదు. వీలైతే నా మాట విని పెళ్లి చేసుకోమని దాంతో చెప్పు. వెళ్ళ. ఇంకా అకౌంట్స్ గురించి జ్యోత్స్నని ఏమి అనకండి. దాని విషయంలో మన తప్పు కూడా ఉంది. ఒక రకంగా చెప్పాలంటే దాని మనసుతో మనం. क्या है कंट्री डिलाइट का 4+4 ऑफर? मैं बताता हूं। अगर आपने 4 दिन मिल्क खरीदा हो तो नेक्स्ट 4 दिन मिल्क फ्री। और ये ऑफर अवेल करना काफी आसान है। आपको बस कंट्री डिलाइट का ऐप डाउनलोड करना है और మనమే ఆడుకున్నాం. ఏడిపించినా బుజ్జగించినా అది మనింటి బిడ్డ. ఒక్కగానొక్క వారసురాలు. మనం చేసిన తప్పుల్ని మన చేతులతో మనమే కడుక్కుందాం. నువ్వే తప్పు చేయలేదు నాన్న. తప్పేదైనా జరిగిందంటే అది నా వల్ల. ఈ రెస్టారెంట్కి మంచి లాభాలు రావాలి. కార్తిక్ బాబుకి మంచి పేరు రావాలి. సంవత్సరం తిరిగేసరికి తను సొంతంగా రెస్టారెంట్ పెట్టుకోవాలి. ఓకేనా? అందరూ జాగ్రత్తగా వినండి. ఇప్పటి నుంచి ఈ సత్యరాజు రెస్టారెంట్ పూర్తి బాధ్యతల్ని కార్తిక్ సారు, దీపా మేడం చూసుకుంటారు. కొత్తగా మేనేజ్మెంట్ తీసుకుంటున్న సార్కి, మేడంకి క్లాప్స్తో వెల్కమ్ చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. మీలో మెయిన్ చెఫ్ ఎవరు? నేనే సార్. మీరు ఎలా రండి. మీ పేరు? గిరి. థ్యాంక్ యూ సార్. దేనికి? రెస్టారెంట్ వేరే వాళ్ళకి అమ్మేస్తే మా పరిస్థితి ఏంటి అని చాలా టెన్షన్ పడ్డాం. మీ రెస్టారెంట్ బాధ్యతలు తీసుకున్నట్టు లేదు సార్, మా బాధ్యత తీసుకున్నట్టుంది సార్. మేనేజర్ ప్రభాకర్ మా ఫ్రెండే సార్. ఆ రెస్టారెంట్ పోతే వాళ్ళ జీవితాలు కూడా మాలాగే రోడ్డు మీద పడిపోతాయి. కాబట్టి అదే మీరు ఆ రెస్టారెంట్ తీసుకుంటే మరికొంతమందికి ఉపాధి దొరుకుతుంది. నెంబర్ 1 రెస్టారెంట్లో పనిచేయాలని 2 సార్లు మీ రెస్టారెంట్లో చెఫ్ పోస్ట్కి అప్లై చేస్తే
చైర్మన్ గారు రిజెక్ట్ చేశారు. మీలాంటి టాలెంటెడ్ దగ్గర పని చేయాలని చిన్న ఆశ ఉండేది సార్. నువ్వు నా దగ్గరికి రావాలనుకున్నావు, నేనే నీ దగ్గరికి వచ్చాను. నంబర్ 1 రెస్టారెంట్లో పనిచేయాలనే కదా నీ డ్రీమ్. కంగారు పడకు, దీన్నే నంబర్ 1 రెస్టారెంట్ చేద్దాం. మీరు వచ్చారు కదా, నెంబర్ 1 అయిపోయినట్టే సార్. గిరి, నంబర్ 1 ప్లేస్కి రెస్టారెంట్ రావాలంటే మనల్ని మనం పొగుడుకోవడం కాదు, జనం రెస్టారెంట్ని పొగడాలి. దానికోసం మనం ఏం చేయాలో ముందు అదే ఆలోచించాలి. అలాగే సార్. అందరూ జాగ్రత్తగా వినండి. మీరు ఎప్పుడైనా ఒక మొక్కని చేత్తో లాగారా? లాగి చూడండి, చాలా ఈజీగా వస్తుంది. అదే చెట్టును లాగండి, రాదు. ఎందుకంటే ఒక చెట్టు బలం కొమ్మల్లోనో దాని కాడల్లోనో ఉండదు, భూమిలోకి లోతుగా నాటుకుపోయిన దాని వేళ్లలో ఉంటుంది. వేళ్ళు ఎంత బలంగా ఉంటే చెట్టు అంత స్ట్రాంగ్గా ఉంటుంది. ఈ కథ మన రెస్టారెంట్కి కూడా వర్తిస్తుంది. ఆన్లైన్లో చూస్తే మన రెస్టారెంట్కి 1.5 రేటింగ్ ఉంది. కామెంట్స్ చూస్తే వర్స్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ రెస్టారెంట్ అని రాశారు. ఇదివరకు రోజుల్లో మార్కెటింగ్ వేరు, ఇప్పుడు మార్కెటింగ్ వేరు. ఇప్పుడంతా డిజిటల్ మార్కెటింగ్. ఏం కావాలన్నా ఆన్లైన్లోకి వెళ్ళి దాని రేటింగ్ చూసి ఆర్డర్ చేస్తున్నారు. ఏ రెస్టారెంట్లో తినాలనుకున్నప్పుడు కూడా 3+ రేటింగ్ ఉన్న వాటినే చూస్ చేసుకుంటారు. అంటే రైట్ నౌ డిజిటల్ మార్కెటింగ్లో మనం 0. మన ఫుడ్ ఎవరు ఆర్డర్ చేయరు. ఇకపోతే మన రెస్టారెంట్కి వచ్చే కస్టమర్స్ గురించి చూద్దాం. వాళ్ళకి ఫుడ్ ఒక్కటే ఇంపార్టెంట్ కాదు, మనం వాళ్ళకి ఇచ్చే రెస్పెక్టు, రెస్టారెంట్ క్లీన్లీనెస్. రెస్టారెంట్ క్లీన్లీనెస్ అంటే టేబుల్స్ మాత్రమే కాదు, టాయిలెట్స్ కూడా. మన ఇంటికి చుట్టం వస్తే వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి వెళ్ళేంత వరకు ఎవరో ఒకరు వాళ్ళని కనిపెట్టుకుని ఉంటారు. మన రెస్టారెంట్కి వచ్చే కస్టమర్స్ కూడా చుట్టం లాంటి వాళ్లే. ఎవరైనా ఏదైనా అడిగితే ఈ పని నాది కాదు, వాడిని అడగండి అనొద్దు. ఇది మన రెస్టారెంట్, మనమే అన్ని పనులు చేసుకోవాలి. ఎవరికైనా ఏదైనా ఇబ్బంది ఉంటే నాకు ముందే చెప్పండి, నేను స్టాఫ్ని సొంత వాళ్ళలా చూసుకుంటాను. సొంత వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే కొడతాను. మీకు 4 గంటలు టైం ఇస్తున్నాను. ఎంట్రన్స్ దగ్గర నుంచి టాయిలెట్ వరకు నాకు ఎక్కడ పనికిరాని వస్తువు కనపడకూడదు. ఓకే సార్. ఒకరిద్దరు ఇక్కడే ఉండి కస్టమర్స్ని చూసుకోండి, వాళ్ళతో మర్యాదగా మాట్లాడండి. ఓకే సార్. గిరి గారు మీరు ఉండండి, మిగతా వాళ్ళు వెళ్ళొచ్చు. అలాగే సార్. గిరి, ఈవిడ నా భార్య దీప. నమస్తే మేడం. ఫస్ట్ మనం రెస్టారెంట్ మెనూ మార్చాలి. చెప్పటం మర్చిపోయాను, మన క్రూ అంతా చాలా యాక్టివ్గా ఉన్నారు, అందుకు మీకు థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్ యూ సార్. గిరి, తెలుగు సాంప్రదాయ పద్ధతుల్లో వంటలు చేయటంలో దీప సర్టిఫికెట్ లేని A1 చెఫ్. తను నీతో కొన్ని వంటల గురించి మాట్లాడుతుంది, నువ్వు సేమ్ అవే ఫాలో అయిపో. అలాగే సార్. మేడం, కస్టమర్స్ వస్తున్నారు. మెనూ బోర్డులో టుడే స్పెషల్ ఏం రాయమంటారు? ఉప్మా బిర్యానీ. మేడం, కరెక్ట్గానే విన్నానా? మీరు కరెక్ట్గానే విన్నారు, అదే రాయండి. ఓకే మేడం. మేడం, అవన్నీ నాకు రావు. డోంట్ వరీ గిరి. దీపా, నువ్వు వెళ్ళి కిచెన్ సెక్షన్ చూసుకో. ఉప్మా బిర్యానీయా? ఆర్డర్ ప్లీజ్ సార్. ఉప్మా బిర్యానీ. అలాగే సార్. ఫస్ట్ కస్టమర్ వచ్చేసారు దీపా, మీరు స్టార్ట్ చేయొచ్చు. గిరి గారు మీరు వెళ్ళండి, నేను వస్తాను. అలాగే మేడం. ఏంటి దీపా, నాతో ఏమైనా మాట్లాడాలా? సొంత వాళ్ళైనా సరే ఏదైనా తప్పు చేస్తే కొడతానన్నారు కదా, ఉప్మా బిర్యానీ సరిగా రాకపోతే నన్ను కొడతారా? కొడతాను. కొడతారా? నిజంగానే కొడతాను. నాకు మిమ్మల్ని చూస్తుంటే చిన్నప్పుడు స్కూల్లో డ్రిల్ మాస్టర్ గుర్తొస్తున్నారు. ఎందుకు? ఆయన కూడా అంతే, మాటలతో భయపెట్టేవారు. కానీ మీరు అంతకంటే దారుణం, చూపులతోనే భయపెడతారు.
నువ్వా? కాస్త చూసుకున్నాడు బాబా. పట్టపగలే ఏదో కలల్లో ఉన్నట్టున్నా. కళ్ళజోడు పెట్టుకుంది నువ్వు, నేను కాదు. ఎందుకు వచ్చావు? ఫస్ట్ డే కదా, నిన్ను విష్ చేద్దామని. అవసరం లేదు, బయలుదేరు. అంటే వచ్చిన కస్టమర్స్ ని కూడా ఇలాగే బయలుదేరమంటావా? ఎస్, నేను ఇప్పుడు కస్టమర్ గానే వచ్చాను. అయితే వెళ్ళి కూర్చో. ఆర్డర్ ఇవ్వు. మేడం ఏం కావాలి? హైదరాబాద్ అనగానే చార్మినార్, ఆగ్రా అనగానే తాజ్ మహల్ ఎలా గుర్తుకొస్తాయో, దీప అనగానే గుర్తొచ్చేది ఉప్మా బిర్యానీ. అక్కడ రాశారు కదా, అదే తీసుకురండి. ఓకే మేడం. హాయ్ దీప. ఏంటి ఈగలు తోలుతున్నావా? తోలు తోలు. నువ్వు మా బావా రేపటి నుంచి ఈ రెస్టారెంట్ లో ఈగలు తోలాలి. బెల్లానికి కండ చీమలు పట్టాయి, దొలుపుతున్నాను. ఈ వెధవ చీమలు ఏంటో చూసినా మనం ఎక్కడున్నా వెతుక్కుంటూ వస్తాయి. కండ చీమలు కదా, కండుందన్న పొగరైన. కానీ ఇప్పుడు బెల్లం నా దగ్గర ఉంది, నేనున్నాను. ఊరికే ఊపుకుంటూ వస్తే కండలు పీకేస్తాను. ఆల్ ది బెస్ట్. ఇక నీ పని చీమల దగ్గర కూర్చుని కండలు పీక్కోవడమే. ఈ రెస్టారెంట్ కి ఎవ్వడూ రాడు. దీన్ని పరిస్థితికి తీసుకొచ్చింది కూడా నేనే చూసినా. మళ్ళీ దీన్ని మునిపటి స్థితికి తీసుకురాగలను. ఇంపాసిబుల్ బాబా. నువ్వు ఇక బయలుదేరితే మంచిది. ఆర్డర్ ఇచ్చానుగా, తినేసి వెళ్తాను. బేరర్. ఎస్ మేడం. అది టివ్వు. మేడం ఇది మీకు కాదు, ఫస్ట్ కస్టమర్కి. రే బాబు, ఫస్ట్ నేనేరా, నా తర్వాతే ఎవరైనా. టేస్ట్ కూడా. సత్యరాజ్ రెస్టారెంట్లో ఫుడ్స్ ఇక మీదట అన్నీ ఇలాగే ఉంటాయి. ఉంటాయి బావా, బట్ నో యూస్. ఇది క్వాలిటీ ఫుడ్డే. నేను సర్టిఫికేట్ ఇస్తాను. జ్యోత్స్నా రెస్టారెంట్ కంటే సత్యరాజ్ రెస్టారెంట్లో ఇప్పటి నుంచి మంచి ఫుడ్ దొరుకుతుంది. కానీ ఇది తెలియాలంటే జనాలు రావాలి బావా. వస్తారు. ఎలా వస్తారు? నేను ఆన్లైన్లో దీనికి 1 రేటింగ్ ఇస్తాను. ఫుడ్ చెత్తగా ఉందని కామెంట్ పెడతాను. వచ్చిన ఒకరిద్దరి కస్టమర్స్తోనే ఇంత బ్యాడ్ కామెంట్స్ వస్తే మళ్ళీ ఎవరైనా ఇటు తొంగి చూస్తారా? ఒక రెస్టారెంట్ సీఈఓ వచ్చి మా రెస్టారెంట్లో తిన్నప్పుడు నిన్ను చూసి జనం రావచ్చుగా. నేను రానివ్వను బావా. సోషల్ మీడియాలో ఎంత బ్యాడ్ చేయాలో అంత బ్యాడ్ చేస్తాను. జోష్నా, నువ్వు చీమల్ని దోమల్ని తోలుకోవడమే కంటిన్యూ. నీకొక బంపర్ ఆఫర్ ఇస్తాను బావా. నేను రెస్టారెంట్ కంటిన్యూ చేయలేనని సత్యరాజ్ అంకుల్తో చెప్పు. ఆ తర్వాత దీన్ని నేను కొని మళ్ళీ నీకే అప్పగిస్తాను. అవసరమైతే నా సీఈఓ పోస్ట్ ని కూడా నీకే ఇస్తాను. అప్పుడు నువ్వు మా తాత మీద ఈజీగా గెలవచ్చు. 150. ఏంటిది? నువ్వు తిన్న ఉప్మా బిర్యానీ కాస్ట్. బావా, డబ్బులు ఇచ్చి బయలుదేరు. నువ్వు ఓడిపోతున్నావు, అది నీకు అర్థం కావట్లేదు. కార్తీక్ బాబు గెలుపుకి తొలి అడిగింది, అది నీకు అర్థం కావడం లేదు. నువ్వు పక్కనుండగా గెలవలేడు. గెలిపించి చూపిస్తాను. నేను గెలవనివ్వను. నువ్వు నిద్ర లేవలేదు కదా అని సూర్యుడు ఉదయించకుండా ఆగిపోడు. కార్తీక్ బాబు కూడా ఉదయించే సూర్యుడి లాంటివాడు.